told your friend you're not okay and tell me what's wrong. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2023. ఈ సంవత్సరం మీకు అంత కొత్తగా జరగాలని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ ఎనీవే. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, భయ్యా 3D ప్రొజెక్టర్స్ గురించి చెప్పండి, అండ్ బడ్జెట్లో మంచి 3D ప్రొజెక్టర్స్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. 3D ఎలా సపోర్ట్ చేస్తుందని, దాని గురించి ఎలా వర్క్ చేస్తుందని కూడా చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు, అండ్ కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి, ఇది ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈరోజు వీడియో. అండ్ ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే 3D ప్రొజెక్టర్స్ అనేది సపరేట్ ఉంటాయా, అండ్ మన దగ్గర ఉన్న ప్రొజెక్టర్లోనే 3D వస్తుందా, ఫస్ట్ అనేది మాట్లాడుకుందాం. అండ్ 3D ప్రొజెక్టర్స్ అనేది సపోర్ట్ అయితే అంటే సపరేట్గా ఏమనేది ఉండవు. యాక్చువల్ చెప్పాలంటే మన థియేటర్లో చేసే మూవీస్ కూడా 3D సపోర్ట్ చేసే ప్రొజెక్టర్స్ అనేది సపరేట్గా అనేది ఏమి ఉండవు. నార్మల్ ప్రొజెక్టర్నే 3D ప్రొజెక్టర్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎలా అంటే ప్రింట్ సపోర్ట్ చేయాలి. అక్కడ మనకు 3D మూవీ అనేది సపోర్ట్ ఉందా లేదా, అంటే వాళ్ళ దగ్గరికి వచ్చే 3D మూవీ అనేది కరెక్ట్ ఉంటే మాత్రమే 3D అనేది ప్రొజెక్షన్ చేస్తుంది అనమాట. అంటే ఇది ఆ ఆప్షన్ ఆ ప్రొజెక్టర్లో ఉండాలి మెయిన్. అంటే మన థియేటర్లో రన్ అయ్యే ప్రొజెక్టర్స్ 3D ప్రొజెక్టర్స్, మన దగ్గర బడ్జెట్లో ఉండే 3D ప్రొజెక్టర్స్ అనేది చాలా డిఫరెంట్. మన దగ్గర సపోజ్ ఒక ప్రొజెక్టర్ గురించి మన టోన్జో LSC 855 ప్రొజెక్టర్ ఉంది. ఇందులో 3D సపోర్ట్ చేసిందని ఉంది. ఇక్కడ నేను 20,000 పెడుతున్నాం, మాకు ఇందులో 3D మూవీస్ రన్ అవుతాయి అంటే రన్ అవుతాయి. ఎలాంటి మూవీస్ రన్ అవుతాయి అంటే మీకు 3D అంటే ఇలాంటి స్పెట్స్ రెడ్ అండ్ బ్లూ స్పెట్స్ వచ్చినప్పుడు మాత్రమే వర్క్ చేస్తాయి అన్నమాట. మీరు కంప్లీట్ థియేటర్లో వచ్చే 3D స్పెట్స్ పెట్టుకుంటే మీకు 3D మూవీస్ అనేది రన్ అవ్వవు. 100% మీకు తెలియదలుచుకున్నది ఇది. మీకు ఆ థియేటర్లో వచ్చే ఎక్స్పీరియన్స్ ఇంటి దగ్గర వస్తుందా, ఈ రెడ్ అండ్ బ్లూలో వస్తుందా అంటే వస్తుంది. 80% ఇది అనేది మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను మూవీ చూశాను, థియేటర్లో 3D మూవీ చూసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో అందులో 80%, 70 to 80% అనేది ఇది మ్యాచ్ చేయడం జరిగింది. మీరు అవతారే చూసుకోండి, అవతార్ మూవీ నేను థియేటర్లో చూశాను. థియేటర్లో చూసినప్పుడు 3D ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో ఆ ట్రైలర్ నేను ఈ రెడ్ అండ్ బ్లూ స్పెట్స్ ద్వారా కూడా నేను ఎంజాయ్ చేయగలిగాను. నేను సేమ్ 3D ఎక్స్పీరియన్స్ అనేది ఇంట్లో పొందాను, నేను ప్రొజెక్టర్లో పొందాను. అండ్ పీసీలో అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ ప్రింట్స్ అనేది ఒరిజినల్ 3D సంబంధించిన ప్రింట్స్ కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ. అండ్ టీవీలో అండ్ ప్రొజెక్టర్లో మాత్రం కొన్ని అనేది సపోర్ట్ చేయడం లేదు, అండ్ కొన్ని రెడ్ అండ్ బ్లూ మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ రెడ్ అండ్ బ్లూ ప్రింట్ అనేది ఎలా వర్క్ చేస్తుందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రెడ్ అండ్ బ్లూ ప్రింట్స్ అనేది ఏంటంటే దాన్ని ఎలా ఎడిట్ చేస్తారంటే, యాక్చువల్ ఏంటంటే ఒక మూవీ వచ్చిన దానికి రెడ్ అండ్ బ్లూ అనేది లేయర్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సబ్జెక్ట్ మీద అనేది మీకు బ్లూ అనేది ఉంటే బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మ్యాజిక్ ఏంటంటే ఈ రెడ్ కలర్ అనేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది, మనకు బ్లూ కలర్ అనేది ఏంటంటే సబ్జెక్ట్ 3D బయటకు వచ్చినట్టు కనబడుతుంది అనమాట. అదే 3D కాన్సెప్ట్, ఈ రెడ్ అండ్ బ్లూ కాన్సెప్ట్ అనేది. యాక్చువల్ ఇందులో మీరు 3D ఎంజాయ్ చేయగలుగుతారా, కళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే 100% కళ్ళకు ప్రాబ్లం ఉంటుందనే చెప్పచ్చు. ఎందుకంటే మీరు కంటిన్యూస్గా థియేటర్లో చూసినంత 3D ఎక్స్పీరియన్స్ ఇందులో రాదు. ఎందుకంటే మీకు కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఒక 15-20 మినిట్స్ దాకా అలవాటు అయ్యేదాకా మీ కళ్ళకు అనేది కొంచెం రెడ్ అండ్ బ్లూ అనేది అలవాటు అయ్యేదాకా కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత మీరు దాన్ని మొత్తం అడాప్ట్ అయిపోతారు అన్నమాట ఈ 3Dకి. ఆ తర్వాత మాత్రమే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు 3D అనేది, కంప్లీట్ 3D. అండ్ మీరు 3D మూవీ ఎలా రన్ అవుతుంది అంటే అందులో గ్రే కలర్స్ అనేది 2 ఇవ్వడం జరుగుతుంది. ఒక లేయర్ అనేది సబ్జెక్ట్ లేయర్ అనేది ముందుకు 3Dలో తీసుకోవడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ బ్లాక్ కలర్లో తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మీకు ఒరిజినల్ 3D అనేది ఎక్స్పీరియన్స్ అనేది అవుతారనమాట ఆ స్పెట్స్ వాడినప్పుడు. అండ్ మీరు కంప్లీట్ మరి 3D అంటున్నారు, మరి రెడ్ అండ్ బ్లూ అంటున్నారు, ఏంటి వీటి మధ్యలో డిఫరెంట్ ఏందని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. అది రెడ్ అండ్ బ్లూ అనేది ఏంటంటే మీకు సపరేట్ టీవీలో కానీ మీరు పీసీలో కానీ అండ్ ప్రొజెక్టర్లో కానీ మీరు చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. బట్ థియేటర్లో వచ్చే 3D అనేది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు 3D
కెమెరాస్తో షూట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అవతార్ మూవీ తీసుకున్నట్టయితే మాత్రం మీరు కంప్లీట్ 3D మూవీ ఏం చేయాలంటే అవతార్ మూవీ, ఎందుకంటే చాలా రేర్ మూవీలు అనేది 3Dలో కెమెరాస్తో షూట్ చేయడం జరుగుతుంది. 3D కెమెరాస్తో షూట్ చేసిన మూవీస్ మట్టుగా మీరు కంప్లీట్ 3D మూవీస్ అనేది ఎంజాయ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ మధ్యలో RRR అనే మూవీ 3Dలో కన్వర్ట్ చేశారు, బట్ ఈ కన్వర్షన్లో మీకు 3D ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ రాదు. మీకు కంప్లీట్ అవతార్ లాంటి సినిమా, మార్వెల్ మూవీస్ కొన్ని వస్తాయి 3Dలో షూట్ చేసి, అవి మాత్రమే మీకు 100% 3D ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. టోటల్ త్రూ అవుట్ మూవీ అనేది 3D ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు తెలుగు సినిమా చూసుకుంటే హిందీ సినిమాలు కూడా ఈ మధ్యలో 3D అనేది కన్వర్ట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో తీసుకురావడం జరుగుతుంది. అండ్ మన దగ్గర కూడా 3D మూవీస్ అనేది రిలీజ్ చేస్తున్నారు. 3Dలో షూట్ చేయలేదు ఈ మూవీ అనేది, బట్ కన్వర్షన్ అంటే ఫిలిం టు కన్వర్షన్ మీరు డిజిటల్లో ఉన్నప్పుడు దీన్ని 3Dకి అనేది లేయర్స్ టు లేయర్, బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది అండ్ సబ్జెక్ట్ లేయర్ అనేది 3Dలో తీసుకొచ్చి మీకు తీసుకురావడం జరుగుతుంది అనమాట. అంతే, వీటిన్నిటికి మధ్యలో డిఫరెంట్ అనేది ఇది. మరి భయ్యా మేము బడ్జెట్లో తీసుకుంటాం, మేము 3D ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూపెట్టాలి. ఒక 10 minutes 15 minutes ఏదైనా ట్రైలర్లు వచ్చినప్పుడు మాకు రెడ్ అండ్ బ్లూలో అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళకి 3D ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నప్పుడు మాత్రమే ఈ రెడ్ అండ్ బ్లూ 3D అనేది మీకు ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. అండ్ త్రూఅవుట్ మీరు మూవీ చూడాలంటే మాత్రం థియేటర్లోకి వెళ్ళాలి, లేకుంటే 5 to 6 lakhs మీరు అఫోర్డ్ చేయగలిగితే మాత్రం సోనీలో కానీ, నేను లాస్ట్ టైం అన్బాక్స్ చేసాను, ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, వాటిలో కూడా మీకు సోనీలో కూడా మీకు 3D ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఎల్జీలో కూడా 3D ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఒరిజినల్ కంటెంట్ 3D అనేది అక్కడ మీరు క్లైమ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మీరు బడ్జెట్లో తీసుకుంటాం 20-30,000లో మేము 3D సపోర్ట్ చేసే ప్రొజెక్టర్లు తీసుకుంటామంటే మాత్రం ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం 80 to 70% ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కంపల్సరీ వస్తుంది. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేయండి, దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరెన్నో వీడియోలు తెస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. బై నౌ. జై హింద్, వందే మాతరం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch you